నాకు ఈరోజు సెకండ్ డే ఆఫ్ మై పీరియడ్. సో వాట్ అంటారా? ఏం చెప్దాం అనుకున్నా అంటే, పీరియడ్స్ అనేది రిపోర్ట్ కార్డ్‌లా అన్నమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే, నెల మొత్తం మీరు మిమ్మల్ని, మీ బాడీని, మీ మైండ్‌ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో, దాన్ని బట్టి మీ పీరియడ్స్ మీకు చుక్కలు చూపించాలా వద్దా అని డిసైడ్ చేస్తాయి. ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా వినండి. వీలైతే ఫాలో అవ్వండి. మంచిగా టైంకి పడుకోండి. అర్ధరాత్రి వరకు ఆ ఫోన్ చూసుకుంటూ కళ్ళు కింద డార్క్ సర్కిల్స్ అవసరమా? మళ్ళీ వాటిని కవర్ చేయడానికి స్కిన్ కేర్లు, మేకప్‌లు. పొద్దున్నే టైంకి లేవండి. మళ్ళీ ఫోన్ పట్టుకుంటే తగులుతాయి. ఇప్పుడే చెప్తున్నా. ఫ్రెష్ అప్ అయ్యి నీట్‌గా రెడీ అవ్వండి. ఎందుకంటే మనకి మనం అందంగా కనిపించాలి కదా! పిచ్చి వేషాలు వేయకుండా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏవీ స్కిప్ చేయకుండా తినాలి. ఫ్రూట్స్, ఆకుకూరలు తినాలి అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నామా? ఇప్పటికైనా సరే కొంచెం కొంచెం తినడం స్టార్ట్ చేయండి. మీకు వీలైనంత వరకు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. నడుస్తావో, పరిగెడతావో, గెంతుతావో నీ ఇష్టం. అలా కాకుండా అడ్డమైన గడ్డి తింటే పింపుల్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటూ ఏవేవో వస్తాయి. అవసరమా చెప్పండి? ఈ చదువులు, జాబ్‌లు, ఫ్యామిలీ, పిల్లలు అబ్బబ్బో! చెప్పుకుంటూ పోతే బోలెడన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఉన్నవి ఉంటూనే ఉంటాయి. సో, ఎక్కువ ఆలోచించొద్దు. ఇలాంటివి చెప్పడానికి బావుంటాయి. బట్ ఫాలో అవ్వడం కష్టం. బట్ స్టిల్ ట్రై చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రశాంతంగా పడుకోండి. డోంట్ హేట్ యువర్ పీరియడ్స్. ఎందుకంటే ఇట్ విల్ హేట్ యూ బ్యాక్ ఫర్ ష్యూర్. అండ్ యూ ఆర్ ద ఓన్లీ వన్ హూ నీడ్ టు ఫేస్ దోస్ కాన్సిక్వెన్సెస్. మూడ్ స్వింగ్స్, క్రాంప్స్, హెవీ ఫ్లో, బ్లా బ్లా. జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పీరియడ్స్ అప్పుడు హెవీ ఫ్లో, క్రాంప్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తే ఇంట్లో అమ్మ, పక్కింటి ఆంటీలు, ఎదురింటి బామ్మలు ఇదంతా మామూలే అని సోది స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. వాళ్ళని ఇగ్నోర్ చేయండి. మీ బాడీ మీకు తెలుస్తుంది. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నచ్చితే లైక్, ఏమనిపించిందో కామెంట్, రిలేట్ అయితే ఫాలో. పీరియడ్స్ అప్పుడు మళ్ళీ వినడానికి సేవ్. మీ ఫ్రెండ్స్కి షేర్. ఇంతకన్నా ఎక్కువ ఏం అడగను. దాట్స్ ఇట్ ఫర్ టుడే. టాటా, బై బాయ్.